నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు చిలకలూరుపేట కొమరవల్లిపాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు స్వామివారికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహణ ఫ్రెండ్స్ న్యూ జనరేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీలో సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన చిలకలూరుపేట ఏరియా ఆసుపత్రి డాక్టర్స్ కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు మీడియా సమావేశం 2024లో టీడీపీ 165 ఎమ్మెల్యే సీట్లు 25 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని వ్యాఖ్య పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని శివప్రియ నగర్ ఫ్లాట్స్ యజమానులు సంఘం వారు ఈ నెల 24వ తేదీన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంఘం ప్రతినిధులు పేలూరి రామారావు మాట్లాడుతూ శివప్రియ నగర్లో అనేక ఫ్లాట్లు ఆక్రమణకు గురయ్యాయన్నారు. వీటి విషయమై కలెక్టర్తో మాట్లాడినట్లు తెలిపారు. 24న నిర్వహించనున్న సమావేశానికి నిజమైన యజమానులు హాజరై తదుపరి కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు శివప్రియ నగర్ యజమానులు పాల్గొన్నారు. శివప్రియ ఫ్లాట్ యజమానులకు విజ్ఞప్తి. శివప్రియ నగర్లో 1998 సంవత్సరంలో ఆనాడు పేదలు మధ్యతరగతి వర్గాలు చిన్న చిన్న వ్యాపారస్తులు వివిధ చేతివృత్తులు వారు చేసుకునేవారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. మొట్టమొదటిగా వేసిన వెంచర్లో ఫ్లాట్స్ కొనుగోలు చేసి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించి ఆ ఫ్లాట్స్ని రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. ఆ ఫ్లాట్స్ ఆనాటి నుంచి ఈనాటి వరకు వచ్చేలకే ఏమాత్రం అభివృద్ధి నొచ్చుకోలేక ముళ్ళ పొదలు, రోడ్డు కనపడే పరిస్థితి, హద్దు రాళ్ళు కనపడే పరిస్థితి, వీటన్నిటి దృష్ట్యా అది ఎక్కడెక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా చూస్తున్న కొందరు భూమి అమ్మిన రైతులు, ఈ పెంచిన వాళ్ళకి అమ్మిన రైతులే 5 ఎకరాల భూమి వారి స్వాధీనంలో వ్యవసాయం చేసుకున్న పరిస్థితి. మరి కలెక్టర్ గారి దృష్టికి, విజయనగర జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల దృష్టికి, అదేవిధంగా ఇతర రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు ఇటీవల దీన్ని వెంటనే పరిశీలన చేసి వెంటనే దానికి సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఫ్లాట్స్ ఆక్రమించిన వారిని బయటకు పంపి మళ్ళా వారికి యథావిధిగా ఫ్లాట్స్ యజమానులకు అప్పచెప్పాలని కోర్టు ఆదేశాల ప్రకారంగా కలెక్టర్ గారు ఆ ఉత్తర్వులు ఇచ్చున్నారు. దానిలో భాగంగానే ఈనాడు ఈ కార్యక్రమాలు అనేక అంచెలంచెలుగా అందరినీ పోగు చేసి మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. 24వ తారీఖున శివప్రియ నగర్లోనే ఎంఎస్ సామిల్ మరి సామిల్ దగ్గర ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం చాలా ప్రాముఖ్యత కలిగింది. కొంతమందికి ఈ శివప్రియ నగర్లో ఉన్న ఫ్లాట్స్ వాహనాలు కూడా పూర్తి కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మీరంతా కూడా వచ్చేప్పుడు మీ జిరాక్స్ కాపీతో పాటు ఈ కాలనీ శివప్రియ నగర్ అభివృద్ధి కోసం చేసే రోడ్డు నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, అదేవిధంగా ఫ్లాట్స్ ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకునేందుకు అందరం కలిసికట్టుగా చేసి శివప్రియ నగర్లో ఫ్లాట్స్ యజమానులందరూ ఐక్యంగా ఉండి ఈ సాధన కోసం, మన ఇళ్ల నిర్మాణం కోసం మీడే ఆ విధంగా సత్వర చర్యలు తీసుకునేందుకు వీలుగా మరి అందరూ కలిసి ఐక్యంగా పోవడం, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దృష్ట్యా ఒక కాలనీలాగా రూపొందించుకోవడానికి శాశ్వత గృహ నిర్మాణ పథకం ద్వారా దాన్ని అన్నింటి కూడా ఏర్పాటు చేసుకోవడానికి కలిసి రావాల్సిన అవసరం కాబట్టి అది అందరూ కూడా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణం కొమరవల్లిపాడులో కొలువై ఉన్న శ్రీ భూమిల రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయానికి తెల్లవారుజాము 3 గంటల నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గరుడ వాహనంపై ఉత్తరముఖంగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భవన్ నారాయణ మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనము ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో ఉన్న సాయిబాబా దేవస్థానంలో దత్తాత్రేయ మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ధరణి శ్రీ గో సంరక్షణ సమితి దత్తపీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 150 మంది భక్తులు దత్తాత్రేయ మాల ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి తపోత్సవము, సత్యసాయి వ్రతము, బాబా అభిషేకాలు, గణపతి అభిషేకాలు వీటన్నిటిలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పూజారి మురికిపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓం గురు దత్త జై శ్రీ సాయి దత్త జై. ఓం గురు దత్త జై శ్రీ సాయి దత్త జై. ఓం గురు దత్త జై శ్రీ సాయి దత్త జై. గురు దత్త జై శ్రీ సాయి దత్త జై. ఓం గురు దత్త జై శ్రీ సాయి దత్త జై. గురు దత్త జై శ్రీ సాయి దత్త జై. ఓం 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 గురు దత్త జై శ్రీ సాయి దత్త. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్ర ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల్ స్పెషల్ ఆఫీసర్ బీజే బెన్ని, ఎంపీడీఓ షేక్ జాకీర్ హుసేన్, ఎంపీపీ తలతోట రాణి, జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తానారావు, మండల స్థాయి అధికారులు, సచివాలయం సిబ్బంది, ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో వారు ఆడుదాం ఆంధ్ర నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆడదాం ఆరోగ్యంగా ఉందాం. ఆడదాం ఆరోగ్యంగా ఉందాం. ఆడుదాం ఆరోగ్యంగా ఉందాం. అలాగే మండల స్థాయి అధికారులకు, అలాగే విద్యార్థులందరికీ నమస్కారం. ఈ 5 ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ ఈ 5 ఆటల్లో కూడా ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ ఆట ఆడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినందువల్ల ఇవాళ మన నాదెళ్ల మండలం, నాదెళ్ల హెడ్ క్వార్టర్లో ఇవాళ ప్రారంభించడానికి ర్యాలీగా మన ఇక్కడికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గారి బెన్నీ గారికి, మా ఎంపీపీ రాణి గారికి, మన మండల లెవెల్ ఆఫీసరు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన స్కూలు హెడ్ మాస్టర్లకు గారి, ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ నమస్కారం. ఈ ఆడుదాం ఆంధ్ర ఈ ప్రోగ్రాం చాలా అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఈ ఆటల వల్ల మనం మన నాదెళ్ల మండలంలో ఏ గ్రామం నుంచి అయినా సరే మండలం లెవెల్లో కానీ జిల్లా లెవెల్కి పోయి రాష్ట్ర లెవెల్కి పోయేటట్టు మన లెక్చర్స్, మన టీచర్స్ అందరూ కూడా మన పీటీస్ మొత్తం మన స్టూడెంట్స్ ని బాగా అన్వేషణ చేసి క్యాంప్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి మన జెడ్పీటీ సభ్యులు గౌరవనీయులు కాట్రగడ్డ మస్తానరావు గారు, అలానే ఎంపీపీ గారు శ్రీమతి తలతోటి రాణి గారు, అలానే మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ గారు బెన్నీ గారు, మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులు, మరి చిన్నారులు అందరూ, గ్రామ ప్రజలు అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమంలో. ఈ డిసెంబర్ 26వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు గ్రామీణ ప్రాంతంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను 5 ఆటలు ఏర్పాటు చేయడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నంలో
ఫ్రెండ్స్ న్యూ జనరేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సోమ్లా నాయక్ మాట్లాడుతూ యేసు ప్రభు గొప్పతనం గురించి, ఆయన సర్వజనులకు నమ్మదగిన దేవుడని కొనియాడారు. అనంతరం సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె దుర్గా మాట్లాడుతూ పేద మహిళలకు, హెచ్ఐవి సోకిన మహిళలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ద్వారా పేదలకు, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేసి వారికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, పలువురు ఏరియా ఆసుపత్రి డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. రెండైపోయినాయా? చూడమ్మా. రామాంజమ్మ ఎవరు? రామాంజమ్మ పార్వతి ఆర్గనైజేషన్, వాలంటీర్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, గతంలో దుర్గా అనేటువంటి ఈ వ్యక్తి వేరే ఎన్జిఓలో వర్కర్గా వర్క్ చేశారు. సో ఈ సేవా దొరుకుతుందో ఏమైందంటే సొంతంగా మనం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈవిడ ఒక 10 మందిని కూడగట్టుకొని ఒక గ్రూప్గా తయారు చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది సార్. ఈ ఎన్జిఓ పర్టికులర్గా ఎవరి మీద వర్క్ చేస్తూ ఉంటుందంటే, ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి ఎవరైతే ఉంటారో ఈ యొక్క చిలగూరుపేట, నాదెండ్ల, ఎడ్లపాడు ఈ యొక్క 3 మండలాలకు సంబంధించినటువంటి హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఆరోగ్యానికి సంబంధించి ఏది బలైపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడము, వాళ్ళకి ప్రతి పండగ కానీ అప్పుడప్పుడు అకేషన్ బట్టి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటము, ప్లస్ అదేవిధంగా ఎవరైనా పిల్లలు మానుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ మెడిసిన్స్ పెట్టే విధంగా చేయటము చేశాను. నేను 6 ఇయర్స్ నుంచి నేను ఒక క్యాంపు అనే ఎన్జిఓలో వర్క్ చేశాను సార్. హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళ మీద వర్క్ చేశాను. వాళ్ళకి మెడిసిను, మరి ఇట్లానే ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే అలా హాస్పిటల్కి తీసుకెళ్ళటం అట్లా చేశానైతే నాకు వాళ్ళు చాలా బాధలు చెప్పారు నాకు. అంతే హై రిస్క్ గ్రూప్ మీద కూడా నేను చేస్తే కొంతమంది ఏంటంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్పారు. నేను గుంటూరులో వర్క్ చేసినప్పుడు మాత్రం ఒక్క ఆవిడ మాత్రం చెప్పింది, అసలు మీరేమనుకోకండి, డాక్టర్ అయితే డాక్టర్ వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చదివించాలనుకుంటారు, లాయర్ అయితే లాయర్ చదివించాలనుకుంటారు, మేము హై రిస్క్ గ్రూప్లో ఉన్నాం కాబట్టి మా పిల్లల్ని ఇలా చేయకూడదు అని చెప్పి మేము కష్టపడి సంపాదించి మా పిల్లల్ని కూడా మంచి పొజిషన్లోకి తీసుకురావాలనుకుంటున్నాం మేడం అని చెప్పారు. ఇవ్వడం కోసము మరణం తర్వాత ఇంకొక నిత్యముతో యుగాలు జీవించి ఉండే ఒక జీవితం ఉంది. ఆ జీవితం ఇవ్వడానికి ఆ యొక్క శాసనం రాసిన ఆ దేవుడే స్వయంగా శిలువలో మన కోసము కన్యక మరియ గర్భమందు పరిశుద్ధాత్మ వలన కలుగజేయబడి వచ్చాడు. మరి ఆయన మళ్ళా తిరిగి 3వ దినమున మరణాన్ని జయించి లేచాడు. అది నిరీక్షణ కలుగజేశాడు. క్రైస్తవం అంతా యేసుక్రీస్తును నమ్మే వాళ్ళ యొక్క చరిత్ర అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక నిత్య జీవం అనేది ఉందని నమ్మి దాని ప్రకారం నడుస్తారు. సో ఇది యేసుక్రీస్తు యొక్క చరిత్ర, జీవిత చరిత్ర ఇది అని ఆయన చెప్పుకొచ్చాడు. సరే, దేవుడు, సో అది మా యొక్క జీవన విధానం. ఆ తర్వాత అల్లా దేవుడని మేము ఇచ్చేసుకొని ఆ కనబడని దేవునికి మేము. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం ముగింపు సభకు వచ్చిన ఆ జన ప్రభంజనాన్ని చూసి వైసీపీ పాలనకు దడ పుట్టిందన్నారు. యువగలం ఓ విప్లవాన్ని సృష్టించి ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 165 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, సీఎంగా చంద్రబాబు నాయుడుని గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో చేసిన ఇప్పుడు ఎన్టీఆర్ కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు పాదయాత్రలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా రికార్డు బద్దలు కొట్టినారు. ఓకే,
యువగలం పాదయాత్ర ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజా అజెండాను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు డయాస్ కల్పించాలనే ఆలోచనతో యువగలం పాదయాత్ర మొదలుపెట్టి వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా దిగ్విజయంగా ప్రజల ఆశీర్వాదంతో యువగలం పాదయాత్రను పూర్తి చేసుకుని యువగలం పాదయాత్ర ముగింపు సభకు 5 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించడం, ఇది ముగింపు కాదు నవశకానికి ఆరంభం అనే విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యువగలం ముగింపు సభలో స్పష్టంగా అర్థమైంది. దీనికి ఇంత కష్టపడి ఒక ముఖ్యమంత్రి మనవడు, ముఖ్యమంత్రి కొడుకు, కాబోయే నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎండనక వాననక రాత్రనక పగలనక ప్రజాస్వామ్యంలో మామూలుగా పాదయాత్ర చేసి సమస్యలు చెప్తారు, కానీ దుష్టుడి పాలనలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి పాదయాత్ర ముగింపు సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల మందికి పైగా వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, పాదాభివందనలు తెలియజేస్తూ దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేసినటువంటి మా లోకేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఒకే వేదిక పైన చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు ఒకే ఫ్రేమ్ లో ఉండి ఒక వేదిక మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించడానికి కోసము పెట్టినటువంటి సభ చూసి వైసీపీ పాలకుల గుండెల్లో వణుకు పుట్టింది. ఏం చేయాలో అర్థం కానటువంటి సందర్భంలో అవాకులు చెవాకులు పేరుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలను అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎంఆర్ఓలను, ఆర్డీఓలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక దగ్గర అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యే ఇంకో దగ్గర చేస్తే సచ్చీలుడు కాడు. ఒక దగ్గర ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి ఇంకొక నియోజకవర్గంలో వేస్తే అది బంగారు కాదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 160 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఇచ్చి ఆశీర్వదించబోతున్నారనేది మన సభలో స్పష్టంగా అర్థమైంది. ఏ సర్వే తీసుకున్నా కూడా ఆ విధంగా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ కోట బద్దలు కొట్టే వరకు యువగలం పాదయాత్రలో వచ్చినటువంటి స్ఫూర్తి ప్రజలు ఆగే పరిస్థితి లేదనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతోంది. జనసేన ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది పవిత్రమైనటువంటి కలయిక అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా నమ్ముతున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలవడం ఖాయమనేది స్పష్టంగా అర్థమైపోయింది. అందుకోసమే ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏది ట్రాన్స్ఫర్ చేసినా, ఏం చేసినా, ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుందనేది స్పష్టంగా అర్థమైపోతుంది. నంద్యాల జిల్లా బనగానపల్లె కొండపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేకువజామున నుండి స్వామి అమ్మవార్లకు వేద పండితులు మంత్రోచ్చారణలతో విశేష అభిషేక పూజలను నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ఆలయ క్షేత్రాలలో భజనలు, గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి. సాయంత్రం టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు, శ్రీమన్నారాయణుడి భక్తి గీతాలాపన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. స్వాములు కదలాలి. స్వామి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిలకలూరిపేట కొమరవల్లిపాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహణ. ఫ్రెండ్స్ న్యూ జనరేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీలో సెమీ క్రిస్మస్ వేడుకలు. వేడుకలకు హాజరైన చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి డాక్టర్స్. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు మీడియా సమావేశం. 2024లో టీడీపీ 165 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని వ్యాఖ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.